ఎవ్రీవన్, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ ప్రాసెస్ కూడా. దీనికోసం ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇదంతా ప్రాసెస్ అనుకుంటే చక్కగా 1 కప్పు బియ్య పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, అలాగే ఇదే మిక్సీ జార్లో 2 బంగాళదుంపల్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఈ పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి దోశ పెనం మీదే ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్స్ చేసి దాంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీని మొత్తాన్ని మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ దోశ పిండి బ్యాటర్లో వేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని మనం దోశ ఎలాగ వేసుకుంటామో అలాగే వేసుకోండి. మీకు పల్చగా కావాలంటే పల్చగా, లేకపోతే ఈ విధంగా ఊతప్పం లాగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 2 వైపులా మంచిగా కాల్చుకుంటే సూపర్ టేస్టీ ఇన్స్టంట్ దోశ తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది.